హరే కృష్ణ. సో అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనము ఒక గురువు శిష్యుల యొక్క సంబంధం గురించి చర్చించుకుందాము. అయితే ఈ గురువు శిష్యుల సంబంధము ఎలా ఉండాలి అన్నది మనము నేర్చుకోవాలి. అయితే ఒకానొక ప్రామాణిక ఆచార్యుడైనటువంటి శ్రీపాద రామానుజాచార్యులు వాళ్ళ యొక్క శిష్యుడైనటువంటి కురేష్ వీళ్ళ యొక్క సంబంధం ఎలా ఉండేదో దాని గురించి ఒకసారి మనం చర్చించుకుందాము. అయితే రామ అనుజ, సో అంటే అర్థం ఏంటంటే రామ లార్డ్ రామచంద్ర, అనుజ మీన్స్ అంటే రామచంద్రుణ్ణి అనుసరించినటువంటి వ్యక్తి ఎవరు? లక్ష్మణుడు. ఆ లక్ష్మణుడే ఈ రామానుజాచార్యుల్లాగా ఇక్కడ ఈ భూమి మీద మనలాంటి బద్ధజీవుల్ని ఉద్ధరించడం కోసము ఇక్కడ జన్మ తీసుకున్నారు. అయితే ఈ రామానుజాచార్యుల వారు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మ తీసుకున్నారు. సో ఎక్కడ జన్మించారు? ఈ కాంచీపురానికి దగ్గరలో ఉన్నటువంటి శ్రీ పెరుంబుదూర్ అనే గ్రామంలో కేశవ సోమయాజి కాంతిమతి అనే బ్రాహ్మణ దంపతులకు శ్రీపాద రామానుజాచార్యుల వారు జన్మించారు. అయితే ఈ దంపతులు కేశవ సోమయాజి కాంతమతి వీళ్ళిద్దరికీ చాలా రోజులు పిల్లలు పుట్టకుండా ఉంటే వాళ్ళు భగవంతునికి ప్రార్థన చేస్తారు. కాంచీపురంలో ఉన్నారు కదా, వరదరాజస్వామి వారు ఉన్నారు కదా, వాళ్ళకి ప్రార్థన చేస్తే అప్పుడు సాక్షాత్తు ఎవరు? ఆదిశేషుడు, బలరాముడు, తర్వాత లక్ష్మణుడు, వీళ్ళంతా ఒకరే కదా, వాళ్ళే మనకు రామానుజాచార్యులాగా ఇక్కడ అవతరిస్తారనమాట. వాళ్ళకి మాకు ఒక మంచి కొడుకు కావాలి, వాళ్ళు వచ్చి ఈ భక్తిని, ఈ భగవంతుడి యొక్క భక్తిని ప్రచారం చేయడానికి ఒక వ్యక్తి కావాలి అని చెప్పి అడిగితే అప్పుడు ఆదిశేషుడే రామానుజాచార్యులాగా వస్తారనమాట. సో ఆ గ్రామంలో పుట్టిన తర్వాత సో వాళ్ళు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. ఇంకా పద్ధతులన్నీ చేస్తూ ఉంటారు కదా సిస్టమేటిక్గా, అవన్నీ చేసుకుంటూ కొంచెం పెరిగి పెద్ద అవుతూ అట్లా ఉండగా ఏమవుతుందంటే వాళ్ళు రామానుజాచార్యులు వాళ్ళకి అంటే కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత ఒక చిన్న వయసే, ఎక్కువ ఏముండదు, ఆ వయసులోనే ఏమవుతుందంటే వాళ్ళ తండ్రి గారు చనిపోక ముందే జస్ట్ పెళ్ళి అవుతుంది, మళ్ళా చనిపోతారనమాట. అంటే 17 సంవత్సరాలకే రామానుజాచార్యుల వారికి పెళ్లి చేసేస్తారనమాట. అంటే 17 సంవత్సరాలు అంటే దాదాపుగా 1017వ సంవత్సరంలో జన్మించారు. 1017వ సంవత్సరంలో జన్మిస్తే 1034వ సంవత్సరంలో పెళ్ళి అయిపోయింది అనమాట రామానుజాచార్యుల వారికి. సో పెళ్ళి అయిపోతుంది. ఎవరితో పెళ్ళి అవుతారంటే స్మార్త బ్రాహ్మణాస్ ఉంటారు కదా, అంటే కొంచెం ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఒక అమ్మాయితో, రక్షాంబ అనే బ్రాహ్మణ అమ్మాయితోటి పెళ్లి చేస్తారన్నమాట రామానుజాచార్యుల వారికి. పెళ్లి చేస్తే ఆ తర్వాత వాళ్ళ రామానుజాచార్యుల వాళ్ళ తండ్రి గారు పరంపదిస్తారు. ఆ తర్వాత ఇంకా ఏమవుతుంది, కొద్ది కాలం అలా అలా జరుగుతుండగా ఈ రక్షాంబ ఉన్నారు కదా, రామానుజాచార్యుల వాళ్ళ భార్య ఉన్నారు కదా, వాళ్ళ భార్యకి కొంచెం గర్వం ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే ఎవరిని ఇంటికి రానిచ్చే వాళ్ళని రానిచ్చేది కాదు. ఎట్లా అంటే మేము స్మార్త బ్రాహ్మణ్యం కదా, సో వేరే వాళ్ళు తక్కువ కులం వాళ్ళు మన ఇంటికి రాకూడదు అన్నట్టుగా రామానుజాచార్యులు వారిని రిస్ట్రిక్ట్ చేసేదన్నమాట, అనుమతించేది కాదనమాట. అలా చేస్తుంటే రామానుజాచార్యులు చాలా బాధపడుతుండేవాళ్ళు. వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న వాగ్వాదం జరుగుతూ ఉండేది అనమాట ఎప్పుడు కూడా. రామానుజాచార్యేమో అందరికీ భక్తిని పంచాలి, ఇక్కడ కులము మతం అనేది కాదు, అందరికీ భక్తిని పంచాలన్నది ఆయన
ఉద్దేశం. కానీ ఆవిడకి అలా నచ్చేది కాదు. అక్కడ వాళ్ళిద్దరికీ వాగ్వాదం ఉండేది. అయితే ఏమవుతుందంటే ఒకసారి కాంచీపూర్ణ అనే ఒక గొప్ప భక్తుడు ఉంటాడనమాట. కాంచీపూర్ణ వాళ్ళు ఆయన వచ్చి బ్రాహ్మణుడు కాదు, కొంచెం తక్కువ కులము, అయితే మంచి శుద్ధ భక్తుడు అనమాట భగవంతుడికి. సో అలా భక్తుడు ఉంటే అప్పుడు రామానుజాచార్యులు వారు ఆయన దగ్గరికి వెళ్తారనమాట, కాంచీపూర్ణ దగ్గరికి. స్వామి నాకు దీక్షని ఇవ్వండి, నన్ను గైడ్ చేయండి, భక్తి ఎలా చేయాలని చెప్పి అడిగితే, నాకు అర్హత లేదు మీరు గొప్ప బ్రాహ్మణులు మీరు, నేను తక్కువ కులంలో పుట్టిన వాడిని కదా, నాకు ఎట్లా అర్హత వస్తుందని చెప్పి చెప్తే, అప్పుడు అట్లా కాదు, భక్తికి తక్కువ కులము ఎక్కువ కులము ఉండదు, భగవంతుడికి అవన్నీ ఉండవు అని చెప్పి అడిగితే కూడా అప్పుడు ఆయన ఒప్పుకోడు అనమాట. ఒప్పుకోకపోతే రామానుజాచార్యుల వారు ఆలోచిస్తుంటారు, ఎలాగైనా సరే నేను ఈ కాంచీపూర్ణని మా ఇంటికి తీసుకెళ్ళాలి, ఆయన తిన్న తర్వాత ఉచ్చిష్టం మిగిలిన అది నేను తీసుకుంటాను, అప్పుడు నాలో కొంచెం ఇంకా భక్తి పెరుగుతుంది అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాడు రామానుజాచార్యులు గారు. ఆలోచిస్తుంటే ఆయన ఒప్పుకోడు ఇంటికి రావడానికి. ఒప్పుకోకపోతే కూడా ఎలాగైనా సరే రామానుజాచార్యులు వారు ఒప్పిస్తారనమాట. ఒప్పించిన తర్వాత ఏం చేస్తారంటే, ఒకరోజు రేపు ఎట్లాగైనా మా ఇంటికి రావాలని చెప్పి చెప్తే, అప్పుడు ఇంటికి వస్తాడు. రక్షాంబ భార్య ఉన్నారు కదా, రామానుజాచార్యుల వాళ్ళ భార్య, ఆ రక్షాంబకి చెప్తాడనమాట. సో రేపు కాంచీపూర్ణ మన ఇంటికి వస్తున్నారు, సో కాబట్టి అన్నీ ఏర్పాట్లు చేయాలని చెప్పి నువ్వు అన్నీ రెడీ చేయి, నేను పోయి పిలుచుకొని వస్తానని చెప్పి చెప్తే, అప్పుడు ఏం చేస్తాడంటే ఆవిడ అన్నీ రెడీ చేస్తుంది. చేసిన తర్వాత ఈయనంగా రామానుజాచార్యులు పిలుచుకురావడానికి వెళ్తాడనమాట. రామానుజాచార్యులు కాంచీపూర్ణ వాళ్ళ ఇంటికి వెళ్తే కాంచీపూర్ణ వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని వచ్చేస్తాడనమాట. ముందే అంటే ఈ కాంచీపూర్ణకు ముందే అర్థమైపోతుంది. సో ఏదో ప్లాన్ వేసాడు రామానుజాచార్యులు, అట్లా కాదని చెప్పి ఏం చేస్తాడంటే, రామానుజాచార్యులు వచ్చి పిలవకముందే ఈయన వెళ్ళిపోతాడనమాట. ఈయన వెళ్ళిపోయి రెడీగా ఉంటాడు ఆడ పక్కనే. రామానుజాచార్యులు వెళ్ళిపోయేది కూడా చూస్తాడనమాట. సో ఆయన వెళ్ళిపోతానే ఈయన ఇంటికి వెళ్ళిపోతాడు. రామానుజాచార్యులు వారు వచ్చి కాంచీపూర్ణ ఇంటికి వెళ్తాడు పిలుచుకురావడానికి. ఈయన అప్పటికే వచ్చేసి ఉంటాడు, వచ్చి పక్కన ఉంటాడనమాట కనిపించకుండా. రామానుజాచార్యులు పోయి చూస్తాడు. అట్లా రామానుజాచార్యులు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఇంటికి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోతానే అప్పుడు ఆ రక్షాంబ చెప్తుంది, రామానుజాచార్యుల వాళ్ళ భార్య చెప్తుంది, ఇప్పుడే మీకోసమే రామానుజాచార్యులు వెళ్ళారు పిలుచుకురావడానికంటే, ఓకే అమ్మ పర్వాలేదు, నాకు టెంపుల్లో సేవలు ఉన్నాయి, నేను త్వరగా వెళ్ళాలి, నాకు కొద్దిగా వడ్డిస్తే నేను తినేసి వెళ్తామని చెప్పి చెప్తాడనమాట. సరే అని చెప్పి ఆవిడ అన్నీ వడ్డిస్తుంది, తినేస్తాడు. తినేసేసి ఆయన వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ ఏం చేస్తుంది, రక్షాంబ ఏం చేస్తుంది, రామానుజాచార్యుల వాళ్ళ భార్య ఆ ఆకులు ఉంటాయి కదా, తిన్న ఆకుల్ని తాకరు కదా, వీళ్ళు స్మార్త బ్రాహ్మణులు కదా, పుట్టుకు అక్కడ పుట్టినారు కదా, అది ఉంటుంది. అందుకని కట్టె తీసుకొని కట్టెతో ఆకుని ఎత్తేస్తుంది అనమాట. ఎత్తేసి ఆ ప్లేస్లో గోమూత్రం చల్లి అంతా క్లీన్ చేసి ఆవిడ మళ్ళీ పోయి స్నానం చేసి ఇవన్నీ చేస్తుంది అనమాట. చేసేటప్పటికి తిరిగి రామానుజాచార్యులు వస్తారు. వచ్చేసరికి కాంచీపూర్ణ లేరు ఇంటి దగ్గర అని చెప్పి చెప్తే, లేదు వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారని చెప్పి చెప్తే, అయ్యో ఏమైంది, ఎట్లా వడ్డించావు ఏమంటే, అప్పుడు మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, వచ్చాడు తీసుకున్నాడు అయ్యింది, ఆకులను కూడా నేను తాకకుండా కట్టెతో తీసి పడేశాను, తర్వాత అదంతా గోమూత్రంతో క్లీన్ చేసేసాను, నేను మళ్ళీ స్నానం కూడా చేశాను, అన్నీ చేసినాను అంటే రామానుజాచార్యులకు విపరీతమైన బాధ ఇస్తుంది, కోపం వచ్చేస్తుంది. ఏమన్నా తెలివి ఉందా, కొంచెం ఏమైనా ఆలోచిస్తున్నావా, ఆయన గురుస్థానంలో ఉన్నాడు, నువ్వు ఏం చేసింది అసలు, ఆయన శుద్ధ భక్తుడు భగవంతుడికి, ఇట్లా చేయొచ్చునా, పెద్ద అపరాధం చేసావు నువ్వు అని చెప్పి రామానుజాచార్యులు వారు తిడతారు. అరిసి చెప్పిన తర్వాత సరే అని చెప్పి, అంటే ఎప్పుడు ఇదే అనమాట రామానుజాచార్యులు వాళ్ళకి మన రక్షాంబకి గొడవ అనమాట. ఈయనేమో భక్తులకి సేవ చేయాలి, ఆవిడేమో అంటరాని వాళ్ళుగా దగ్గరికి ఎవరిని రానియదు అనమాట. అట్లా ఉంటే ఆయనకి రామానుజాచార్యులకు చాలా బాధ వేసి అప్పుడు ప్లాన్ వేస్తాడు అనమాట రామానుజాచార్యులు. ఏంటంటే, సరే నువ్వు మీ అమ్మ వాళ్ళ ఊర్లో
ఒక జాతర ఏదో జరుగుతుందంట, నిన్ను రమ్మని చెప్పారు మీ తల్లిదండ్రులు, అక్కడికంట ఒకసారి వెళ్ళు అని చెప్పి ప్లాన్ వేస్తారనమాట. వేసి మీకెట్లా తెలుసు అంటే, నాకు ఇప్పుడే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అదే వేరే వాళ్ళ ద్వారా వాళ్ళు చెప్పి పంపించారని చెప్పి చెప్తాడనమాట. ఆమె ఉత్సాహంలో ఉంటుంది. ఇక ఉత్సాహం అంటే సరే వెళ్దామని చెప్పి ఆవిడ వెళ్తుంది అనమాట. ఇదే సందు అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. ఇల్లు వదిలేసి వెళ్ళిపోయేసి ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఆ సన్యాస దీక్ష తీసుకోవడానికి అట్లా వెళ్తాడనమాట. సన్యాస దీక్ష తీసుకోవడానికి వెళ్ళిపోతాడు. అప్పటికే ఏమవుతుందంటే, యాక్చువల్గా ఈ పరంపర ఎక్కడి నుంచి వస్తుందంటే యమునాచార్య దగ్గర నుంచి వస్తుంది. చాలా శుద్ధ భక్తుడు అనమాట యమునాచార్య వాళ్ళు. ఆ యమునాచార్య వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే శ్రీరంగంలో ఉంటారు, వీళ్ళేమో కాంచీపురంలో ఉంటారు అనమాట. కాంచీపురంలోనే ఉంటారు, రామానుజాచార్యులు వారు కూడా కాంచీపురంలోనే ఉంటారు. కానీ యమునాచార్య వాళ్ళు వచ్చి శ్రీరంగంలో ఉంటారు అనమాట, రంగనాథ స్వామికి సేవ చేస్తుంటారు అనమాట. సో యమునాచార్య వాళ్ళు చాలా గొప్ప భక్తుడు అన్నమాట భగవంతుడికి. సో ఆయన నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా మిగిలిన వాళ్ళు డిసైపుల్స్ అనమాట. అయితే అప్పుడు రామానుజాచార్యులు వారు ఒకసారి ఏమైపోతుందంటే, ఆ రామానుజాచార్యుల వారికి ఆ యమునాచార్యులు వారిని చూడాలని అనుకుంటాను. ఇంత గొప్ప భక్తుడు ఉన్నాడు కదా, ఆయన దగ్గర నుంచి నేను దీక్ష తీసుకుంటే బాగుంటుంది అనుకుంటుంటాడు. ఇక్కడ ఈయన కాంచీపురాన్ని అడిగితే ఇవ్వడు కదా, సో యమునాచార్య దగ్గరికైనా తీసుకెళ్ళండి అని చెప్పి ఈయన అడుగుతాడు అనమాట. ఈ కాంచీపూర్ణని రామానుజాచార్యుల వారు అడుగుతారు. అడిగితే సరే అని చెప్పి తీసుకెళ్తాను అంటే, ఆ సమయానికి ఏమవుతుందంటే, సరే తీసుకెళ్తానని చెప్పిన తర్వాత వీళ్ళు సరే వెళ్దాము అనుకుంటూ ఉంటారు. వెళ్దాం అనుకునే సమయానికి ఏమవుతుందంటే, వీళ్ళందరూ నెక్స్ట్ డే బయలుదేరడానికి అందరూ ప్రయాణం చేస్తారన్నమాట. చేసినప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళు వెళ్తారన్నమాట. వెళ్ళినప్పుడు యమునా నది ఉంటుంది, యమునా నది దాటి వెళ్ళాలి. ఆ యమునా నది దగ్గరికి వెళ్ళేటప్పటికి యమునాచార్య ఉన్నారు కదా, ఆ యమునాచార్య శరీరాన్ని వదిలేస్తారనమాట. రామానుజాచార్యుల వారు చాలా బాధపడతారనమాట. అయ్యో అసలు నాకు ఇంత మంచి భక్తుల దగ్గర దీక్ష తీసుకోలేకపోయినాని బాధపడితే సరే అని చెప్పి తీసుకెళ్తారు దగ్గరికి. తీసుకెళ్తే ఆయన చనిపోయిన తర్వాత యమునాచార్యుల వారు ఆయన ఇట్లా ఉంటాయి, 3 ఏళ్ళు ఇలా ముడుచుకుంటాయి, 2 ఏళ్ళు ఇలా తెలుసుకొని ఉంటాయి అనమాట చేతిలో. అయితే అది గమనిస్తాడు రామానుజాచార్యులు, అది చూస్తాడు అనమాట. చూసిన తర్వాత ఎందుకు యమునాచార్యుల వారికి 3 ఏళ్ళు ఇలా ముడుచుకున్నాయి, 2 ఇట్లా ఉన్నాయి అని చెప్పి అడిగితే, అప్పుడు అందరూ చూస్తారనమాట. చూస్తే ఇది మాకు కూడా కొత్తగా ఉంది, మాకేమీ తెలియదు అని చెప్పి అని చెప్తారనమాట. అప్పుడు రామానుజాచార్యుల వారు ఏం చేస్తారంటే, శరీరం ముందు, ఆ యమునాచార్యుల యొక్క శరీరం ముందు గొప్ప సంకల్పం తీసుకుంటారనమాట. నేను ఈరోజు మీ ముందు నేను చెప్తున్నాను, ఈ భారతదేశం మొత్తం నేను ప్రయాణించి భగవంతుడి యొక్క అందరినీ కూడా భగవంతుడి యొక్క భక్తులుగా చేస్తాను అని చెప్పి సంకల్పం చేస్తాడు. ఆ సంకల్పం చేస్తే ఈ ముడుచుకున్నటువంటి 3 ఏళ్లలో 1 ఏళ్ళు పైకి వస్తుంది. సో చూడండి ఎంత అద్భుతమైనటువంటి విషయం. చనిపోయినటువంటి శరీరం వేలు మళ్ళీ పైకి ఎలా వస్తుంది చెప్పండి. ఇది గురువు యొక్క గొప్పతనము. గురువు ఎలా ప్రతిస్పందిస్తాడో శిష్యులకి. అంటే యాక్చువల్గా శిష్యుడు కాదు యాక్చువల్గా ఆయనకి, కానీ ఆయన యొక్క ఫీలింగ్కి అలా ప్రతిస్పందించాడు. ఆయన గురుస్థానంలో ఉన్నాడు కానీ ప్రతిస్పందించాడు. ఇది మొదటిది ఏంటది, నేను ఈ భారతదేశం మొత్తం ప్రయాణించి అందరినీ కూడా నేను విష్ణు భక్తుల్ని చేస్తాను అని చెప్తే అప్పుడు 1 ఏళ్ళు పైకి వస్తుంది. తర్వాత రెండోది ఏం సంకల్పం చేస్తాడు అంటే, ఏవైతే వేదాంత సూత్రాలు ఉన్నాయో దానికి భాష్యాన్ని రచిస్తాను అని చెప్పి చెప్తాడు. ఆ సంకల్పం చేస్తాడు. అప్పుడు 2 ఏళ్ళు పైకి వస్తుంది. చూడండి అందరి అలా ప్రతిస్పందించడం చూడండి ఎంత అద్భుతంగా ప్రతిస్పందించాడు. సో తర్వాత ఏం చేస్తాడంటే,
ఈ ఈ అంటే ఈ అందరికీ కూడా నేను ఇలా ప్రచారం చేసి అందరికీ కూడా ఎవరికి అంటే భక్తి మార్గాన్ని అంటే ఆ భక్తి మార్గంలో రావడానికి నా సర్వ ప్రయత్నము నేను నా సన్యాసం తీసుకొని నేను ప్రచారం చేస్తానని చెప్తే అప్పుడు 3000 బయటకు వస్తుంది అనమాట. అంటే చూడండి ఎలా ప్రతిస్పందించాడు. నిజంగా నేను చెప్పింది నిజంగా నాకు ప్రతిస్పందించాడు అని చెప్పి రామానుజాచార్యులు చాలా ఆనందపడతారనమాట. అట్లా ప్రతిస్పందిస్తే అలా అని చెప్పి అప్పుడు ఏం చేస్తారంటే ఈ రామానుజాచార్యులు వారు అది ఇక్కడ గురువు ఆయన పరంపదించేశాడు. ఎవరు? యమునాచార్యులు వారు వెళ్ళిపోయారు. తర్వాత రామానుజాచార్యులు వారు వెళ్ళిపోతారు. ఆ కార్యం అంతా అయిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మన వరదరాజస్వామి దగ్గరకు పోయి ఆడ అడుగుతాడు, చెప్తాడనమాట. నాకు ఇంకెవరు దీక్ష లేదంటే యాక్చువల్గా దీక్ష వచ్చి మనకి ఓష్టి పూర్ణ ఇస్తారనమాట. యాక్చువల్గా మహాపూర్ణ అంటారు. ఆ మహాపూర్ణ దగ్గర దీక్ష తీసుకుంటారు. యాక్చువల్గా 17 సార్లు ఆయన ఏం చేస్తాడంటే వెళ్తాడు. గోష్ఠి పూర్ణ దగ్గరికి వెళ్తే డోర్ కొట్టినప్పుడు హూ ఆర్ యూ అంటే నీవు ఎవరు అంటే నేను రామానుజాచార్య అంటానే అప్పుడు చెప్తాడు. అప్పుడు ఏం చెప్తాడంటే సరే నేను నీకు ఇప్పుడు దీక్ష ఇవ్వడానికి రెడీగా లేను అంటాడనమాట. నేను ఇవ్వను, నేను పోయేంత వరకు నీకు దీక్ష ఇవ్వను, నేను పోయిన తర్వాత నువ్వు దీక్ష తీసుకో అంటాడు అనమాట. మళ్ళీ రెండోసారి వస్తాడు. మళ్ళీ డోర్ కొడితే ఎవరు నువ్వు అంటే నేను రామానుజాచార్య అంటారనమాట. సో అప్పుడు కూడా ఏం చెప్తాడు? నేను పోయేంత వరకు నీకు దీక్ష ఇవ్వను అంటాడు. అట్లా 17 సార్లు వస్తాడు. 17 సార్లు వచ్చిన తర్వాత అప్పటికి ఇవ్వడు అనమాట. మళ్ళీ 18వ ఎప్పుడైతే వస్తాడో వచ్చినప్పుడు అప్పుడు రామానుజాచార్యుల వారికి అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది అంటే నేను అనే భావన పోయేంత వరకు నీకు దీక్ష ఇవ్వను అన్నాడు అని అప్పుడు చెప్తాడు. ఎవరు నువ్వంటే భగవంతుడి యొక్క సేవకుడిని అని చెప్తాడు. అప్పుడు డోర్ తీస్తాడు, లోపలికి రమ్మని చెప్పి అప్పుడు ఆయనకి దీక్ష ఇస్తాడనమాట మహాపూర్ణ. సో అట్లా అంటే వీళ్ళందరూ కూడా శిక్షా గురువులు, మిగిలిన వాళ్ళందరూ కూడా అట్లా ఇచ్చి అప్పుడు రామానుజాచార్యుల వారికి దీక్ష వస్తుంది. దీక్ష వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ భార్యతో గొడవ అయింది కూడా వెళ్ళిపోయి ఏం చేయాలి? ఇప్పుడు సన్యాసం తీసుకోవాలి. అప్పుడు వరదరాజ స్వామి దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట. స్వామి నాకు దీక్ష ఇవ్వండి మీరే, ఏదది సన్యాసం దీక్ష అంటే అప్పుడు భగవంతుడు ప్రతిస్పందిస్తే అక్కడే సన్యాసం తీసుకుంటాను. సన్యాసం తీసుకొని బయలుదేరతారనమాట. బయలుదేరి అలా ప్రచారం చేయడానికి పోతే అక్కడ రామానుజాచార్యుల వారికి ప్రియ శిష్యుల్లో ఒకానొక ప్రియ శిష్యుడు కురేష్. ఈ కురేష్ ఏమవుతుందంటే అప్పటికి ఏమవుతుందంటే చోళులు పరిపాలిస్తూ ఉంటారు. కులుతుంగ అని ఒక రాజు అనమాట. కులుతుంగ చోళ అనే రాజు పరిపాలిస్తూ ఉంటే అప్పుడు ఆ రాజులు ఎవరంటే శివుని పూజించేవాళ్ళు. అందరూ కూడా అప్పుడు ఆ ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళు. ఎవరైతే శివుణ్ణి పూజించారో వాళ్ళకి శిక్ష వేసేవాళ్ళు. అంత దారుణంగా హింసించి వాళ్ళు శివుణ్ణి పూజ చేసేటట్లు కన్వర్ట్ చేసేవాళ్ళు. చేస్తుంటే సంతకాలు పెట్టించుకునేవాళ్ళు అందరి దగ్గర. అప్పుడు అంతా అయిన తర్వాత అప్పుడు రామానుజాచార్యుల దగ్గర కూడా సంతకం పెట్టమంటాడు. శివుడే దేవుడు, మీరు ఒప్పుకోవాలని చెప్తే రామానుజాచార్యులు ఒప్పుకోడు అనమాట. శివుడు ఎలా దేవుడు అవుతాడని చెప్పి ఒప్పుకోకపోతే అప్పుడు అడిగిండేది ఎవరు? ఆయన యొక్క సేవకులు ఉంటారు కదా, రాజ్యంలో మంత్రులు ఉంటారు కదా, వాళ్ళు అడుగుతారనమాట. వాళ్ళు అడిగినప్పుడు ఆయన ఒప్పుకోకపోతే సరే వాళ్ళు వెళ్ళిపోయి ఇట్లా రామానుజాచార్యులు వారు పెట్టను అన్నాడు సంతకం అది అని చెప్తే సరే మీరు ఇక్కడ తీసుకురండి ఆయన్ని అని చెప్పి మళ్ళీ ఏం చేస్తారంటే భటుల్ని అట్లా పంపిస్తే వాళ్ళు వచ్చి బయట ఆశ్రమం బయట గొడవ చేస్తుంటారు అనమాట. అప్పుడు ఏం చేసి ఉంటాడు? రామానుజాచార్యులు వారు స్నానానికి వెళ్ళి ఉంటారు అనమాట. బట్టలు బయట పెట్టుకొని స్నానానికి వెళ్ళి ఉంటాడు. అప్పుడు ఈ కురేష్ అని ఉంటారు కదా, ఈ కురేష్ వచ్చి ఏం చేస్తాడు? ఇమీడియట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఎప్పుడైతే వాళ్ళంతా వచ్చి గొడవ చేస్తాను అన్నారో ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఈ కురేష్ అనే వ్యక్తి రామానుజాచార్యుల యొక్క ఆ సన్యాస వస్త్రాలు ఏమున్నాయో అవి వేసేసుకుంటాడు అనమాట.
వేసేసుకొని నేనే రామానుజాచార్యులు అని చెప్పి బయటకు వస్తాడనమాట ఆశ్రమంలో నుంచి. బయట వాళ్ళు గొడవ చేసేది వింటాడు అంతే. వినేసి ఆ వస్త్రాలను ధరించుకొని నేనే రామానుజాచార్యులు ఏం కావాలని చెప్తే కులుతుంగ రాజు పిలుచుకురామన్నా నిన్ను అని చెప్పి చెప్తే, సరే ఇంకా మిగిలిన ఉన్నవాళ్ళు ఆడ రామానుజాచార్యుల యొక్క శిష్యులు వాళ్ళతో పాటు ఇంకా మిగిలిన వాళ్ళు బయలుదేరుతారనమాట. బయలుదేరి వెళ్తారు. వెళ్తే వెళ్ళిన తర్వాత చెప్తారనమాట. ఏం చెప్తారు, ఆ మంత్రులు అందరూ అక్కడ తీసుకెళ్ళిన తర్వాత చెప్తే అడుగుతారు, ఓ నువ్వేనా రామానుజాచార్య అంటే అని చెప్పి ఆ కులుతుంగ రాజు అడుగుతాడనమాట. అడిగినప్పుడు అవును అని చెప్పి చెప్తే అప్పుడు ఏమవుతుందంటే ఈ కురేష్ అనే వ్యక్తికి ఒక శిష్యుడు ఉంటాడనమాట. శిష్యుడు అంటే దీక్ష ఇచ్చిన శిష్యుడు కాదు, ఆయన ఒకని గైడ్ చేస్తూ ఉంటాడనమాట. ఈ కురేష్ అనే వ్యక్తి చాలా చాలా తెలివైన వ్యక్తి, రామానుజాచార్యుల యొక్క శిష్యుల్లో మంచి తెలివైన వ్యక్తి. అయితే అందరూ ఆయన కురేష్ని పొగుడుతూ ఉంటారు. ఈ శిష్యుడికి కొంచెం జలస్ అనమాట, అసూయ కలుగుతుంది. కలిగిన తర్వాత కురేష్ నుంచి వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయి శైవిజంలో జాయిన్ అయిపోతాడు, అంటే శివుని పూజించే గ్రూప్లో జాయిన్ అయిపోతాడు. జాయిన్ అయిపోతే ఆ వ్యక్తి ఆ కులుతుంగ రాజు దగ్గర ఉంటాడనమాట ఈయన. అప్పుడు ఈ కురేష్ని చూస్తాడనమాట. ఏ కురేష్ నువ్వు వచ్చావేమని చెప్పి ఈయన ఆ శిష్యుడు ఉంటాడు కదా ఆయన చెప్పేస్తాడనమాట. ఆయన రాజుకు చెప్పేస్తాడు ఏమని, ఈయన రామానుజాచార్యులు కాదు అని చెప్పేస్తాడు. అబ్బా ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయినాయి అనుకుంటాడు అనమాట. అనుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, సరే నువ్వు నన్ను మోసం చేయడానికి నువ్వు చేస్తావని చెప్పి ఆ కులుతుంగ రాజు ఏం చేస్తాడంటే, సరే నీకు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, గురువు కదా, నీ గురువు నుంచి అంటున్నావు కదా, ఆ తర్వాత ఆ గురువు నీకు ఆదేశించాడు. ఆ ఆదేశాలు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి, శాస్త్రం చదవడం వల్ల. చదువు నువ్వు ఎలా చదవగలిగావు, కళ్ళ ద్వారా. సో కాబట్టి ఆ కళ్ళునే తీసేస్తాను నేను అని చెప్పి, తీసేయండి అని చెప్పి ఉన్న మంత్రులు వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చేస్తారనమాట. ఈ కురేష్ దగ్గరికి వచ్చేసి కళ్ళు తీసేస్తానంటే ఆగండి అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు వీళ్ళంతా అనుకుంటే ఏమి ఇప్పుడు భయం పుట్టిందా నీకు, అప్పుడు చెప్పినప్పుడే మారిండొచ్చు కదంటే, వీళ్ళు ఏమనుకుంటారు, ఆగండి అంటేనే సంతకం పెట్టేస్తాడని అనుకున్నారు వీళ్ళు. కానీ ఆయన ఉద్దేశం వీళ్ళకి తెలియలేదు అనమాట. ఆగండి అంటేనే ఇప్పుడు పుట్టిందా భయం ఏమన్నా అంటే, భయం కాదు, మీరు ఏ ఆయుధంతో అయితే కళ్ళు తీసేయాలనుకుంటున్నారో ఆ ఆయుధం నాకు ఇవ్వండి, నేనే తీసుకొని మీకు ఇచ్చేస్తాను. ఎందుకంటే మీరు నా కళ్ళు తీస్తే ఆ పాపం మళ్ళీ మీకెందుకు, కాబట్టి నా కళ్ళు నేనే తీసేసుకుంటాను అని చెప్పి కురేష్ ఏం చేస్తాడంటే ఆయుధం తీసుకొని తన కళ్ళుని తీసేసి ఆ కళ్ళు రెండింటిని వాళ్ళకి ఇచ్చేస్తాడు. చూడండి, ఒక శిష్యుడు గురువు కోసం చేసినటువంటి పని అసలు ఊహకు కూడా అందదు మనకి. ఇంకా ఏ లెవెల్లో గురువు మీద నమ్మకం చూడండి, భగవంతుడిని చేరుస్తాడన్న నమ్మకం చూడండి. సో అయితే సరే అని చెప్పి తీసేస్తాడు. చూడండి, తీసేసిన తర్వాత మళ్ళీ ఆ కురేష్ సరే వదిలిపెట్టేయండి, పోయి అట్లా అడవిలో వదిలేయండి పోతాడు అని చెప్పి రాజు చెప్తే వాళ్ళు తీసుకుపోయి ఊరు బయట వదిలిపెట్టేస్తే ఆయన ఏం చేస్తాడంటే మళ్ళీ అట్లే చిన్నగా అటు అంతా తెలుసుకొని చిన్నగా ఇట్లా స్పర్శతో ఆయన వచ్చేస్తాడనమాట. వచ్చేస్తే రామానుజాచార్యుల వరకు వస్తే కురేష్ని రామానుజాచార్యులు చూసి ఏడిచేస్తాడు. అసలు ఇంకా ఏంటి పని, ఏమైంది, రక్తం కారుతుంటుంది. ఇట్లా వచ్చేస్తాడంటే ఏమైంది, ఏం కురేష్ ఏంటిది అంటే, అప్పటికి ఆడ ఉన్నోళ్ళు ఒకరు ఎదురు చెప్తారు ఇట్లా అయింది పోయినారంటే, అప్పుడు ఆ కురేష్ చెప్తాడు, గురువర్య మీరు ఉంటే నాలాంటి వాళ్ళని ఎంతో కొన్ని వేల లక్షల మందిని భక్తుల్ని చేయగలరు, కానీ నేనుంటే ఏం చేయగలను, నేను ఒక్కడిని పోతే నష్టం లేదు ప్రపంచానికి, కానీ మీలాంటి వాళ్ళు పోతే ఎంతోమంది నష్టపోతారు, ఎంతోమంది బాధపడతారు. సో కాబట్టి అందుకని నేను ఈ పని చేశాను, నన్ను క్షమించండి అని చెప్పి ఆ కురేషుడు రామానుజాచార్యుల వారిని
అడుగుతారు. అప్పుడు రామానుజాచార్యుల వారు భగవంతుడికి ప్రార్థన చేస్తాడు. ప్లీజ్ భగవంత, ఈ కురేష్కి మళ్ళీ కళ్ళు ఇవ్వు అని చెప్పి అడుగుతాడనమాట. కళ్ళు ఇవ్వమని అడిగితే అప్పుడు మళ్ళీ భగవంతుడు ఆ కురేష్కి కళ్ళు ఇస్తారనమాట. కళ్ళు ఇస్తారు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకేదో ప్రకారమైన చేస్తారనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఇంకా రాజు మళ్ళీ ఆ రామానుజాచార్యుల కోసం వెతుకుతారు కదా, వెతికితే దొరికితే మళ్ళీ చంపేస్తారని చెప్పి రామానుజాచార్యులు వారు ఏం చేస్తారంటే సన్యాసం బట్టలు తీసేసి ఈ నార్మల్ వ్యక్తులు ఎట్లా వేసుకుంటారో, సామాన్య ప్రజలు ఎలా ఉంటారో అలాంటి బట్టలు ధరించేసి ప్రచారం చేసుకుంటూ వెళ్తాడనమాట. చేసుకుంటూ ఇంకా మేల్కోటే సో అక్కడికి వస్తారు. సో అట్లా ఆయన ప్రయాణం మేల్కోటే ఒక్క చోటని కాదు, అక్కడి నుంచి ఇంకో చోటికి దేశమంతా తిరిగి భక్తుల్ని చేశారనమాట. సో ఇది రామానుజాచార్యులు తర్వాత రామానుజాచార్యుల యొక్క శిష్యుడైనటువంటి కురేష్ యొక్క సంబంధం. సో ఇంత అద్భుతంగా ఆ సంబంధాన్ని ఏర్పాటు చేయబడుతుంది. భగవంతుడు ఇదంతా చేస్తాడనమాట. సో కాబట్టి మనం ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ లెవెల్ మనం చేయలేకపోయినా కనీసం మనకు గురువు గారు ఏమైతే సూచనలు ఇచ్చారో ఆ సూచనల్ని మనం పాటిస్తే చాలు, మనము ఉద్ధరించబడతాము. సూచనలు పాటిస్తే చాలు. సో కాబట్టి మనం అందరం చక్కగా గురువు గారు ఇచ్చినటువంటి సూచనల్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఎప్పుడు భగవన్ నామాన్ని జపించాలని మనస్ఫూర్తిగా నేను భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుని ప్రార్థన చేస్తున్నాను. హరే కృష్ణ.